నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అవినీతి రహిత నీతివంతమైన పాలనతో దేశం అభివృద్ధి పథంలో పయనించాలి. నూతన ప్రధానమంత్రి మోడీకి శుభాకాంక్షలు తెలిపిన నగరవాసులు. సివిల్ వివాదాలలో పోలీసులు జోక్యం చేసుకోరు. సమస్యలు కోర్టుల ద్వారా పరిష్కారం కావాల్సిందే. గ్రీవెన్స్ సెల్లో అర్బన్ ఎస్పీ గోపీనాథ్. వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది. నగరంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజరాత్ తరహాలోని అభివృద్ధిని దేశవ్యాప్తంగా చేస్తానని మోడీ చెప్పడంతో యువతరం ఆయనను ప్రధానిని చేసింది. అవినీతి రహిత నీతివంతమైన పాలనతో ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించేలా మోడీ పాలన ఉంటుందని సామాన్యులు ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేత, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా నగరంలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను క్యూటీవీ సేకరించింది. నగరవాసులు వెంకటరెడ్డి, వేణుగోపాలరావు, మురళీకృష్ణ, అంజనీ ప్రసాద్, తిలక్ బాబులు తమ మనోభావాలను తెలిపారు. గుజరాత్లో జరిగిన అభివృద్ధిలాగే ఏపీ అభివృద్ధికి పీఎం నరేంద్ర మోడీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. మోడీ, బాబులు ఇద్దరూ పనిచేసే వ్యక్తులని, వారి సారథ్యంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తాయని ఆశించారు. పేదల అభివృద్ధికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రత్యేక పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధాని అవ్వడం మన ప్రజల అదృష్టం. ఆయన భారతదేశాన్ని మిగతా ప్రపంచ దేశాల శాసన నిలబెడతాడన్న నమ్మకంతో ప్రజలు ఎన్నుకున్నారు. అది ఆయన పూర్తి చేస్తాడని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. రైతులకి కానీ, తర్వాత దేశ భద్రత గురించి కానీ ఆయన పూర్తి చర్యలు తీసుకోగలరని జనం ఆశిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మద్యపాన నిషేధం చేయాలి. మద్యపాన నిషేధం వలన పేదలకి మంచి అనుకూలం జరుగుతుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత లంచగొండితనం అనేది దేశంలో కనపడకుండా గట్టిగా కృషి చేయాలి. ఆ తర్వాత పేదలకి ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళకి వసతి ఉండడానికి అన్ని విధాలుగా ఉపయోగపడితే మోడీ గారు అభివృద్ధి చేసినట్టు మనకి మైనార్టీ వాళ్ళకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఓసీలకు కానీ అందరికీ అనుకూలంగా ఉండే మంచి పథకాలు చేసి ముందుకెళ్ళాలని మేము తీసుకొని ప్రారంభించి చేశాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ని కూడా అదే ఆలోచనలో తీసుకొని డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే ఏ విధంగా, అదేవిధంగా మనకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, అన్ని లోటుపాట్లు చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని మద్దతు పెట్టుకొని ఉండారు కాబట్టి ఇద్దరు కలిసి డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇండస్ట్రియల్గా కానీ, అగ్రికల్చర్గా కానీ, ఎలక్ట్రిసిటీ టైప్లో కానీ ముందు డెవలప్ కావాలంటే, పరిశ్రమలు డెవలప్ కావాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ముందు ఎలక్ట్రిసిటీని డెవలప్ చేసుకోవాలి. పోతే సోర్సెస్ అన్నీ కూడా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, వ్యవసాయాన్ని, సంక్షేమ పథకాలని, ఇటు ఇండస్ట్రియల్గా మొత్తాన్ని చేసుకోవాలి. మోడీ నుంచి మాకు సరైన ఇది ఏది ఒకే టైపులో ఎడగొట్టేశారు. వన్ సైడ్ న్యాయంతో ఎడగొట్టారు. రెండు పక్కల న్యాయం చేయమని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. విషయంలో ఏం చేయాలనేది టరంది పేజీలు ఎరంది వరుస అన్నట్టుగా వెనకటి నుంచి ఏమేమి చేసాం. ఎన్ని సంవత్సరాలు జలగ వెంకటరావు గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, బ్రహ్మాందర్ రెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఎన్టీ రామారావు గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఇవన్నీ కూడా జోడీ చేసుకొని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి అయింది, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. వ్యక్తులు కలిస్తే ఏమైంది అనేది ఒక క్వశ్చన్ అవ్వచ్చు, ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు. ఒక పనిచేయని వ్యక్తి, ఒక పనిచేసే వ్యక్తి కలిస్తే ఏమైంది, అది కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉండదు. ఇద్దరు పనిచేసే వ్యక్తులు కలిస్తే డెఫినెట్గా దే ఆల్వేస్ థింక్ అబౌట్ వర్క్ మోటో. సో దే ఆల్వేస్ విల్ బీ అండర్ వర్క్ మోటో. ఆ సిచ్యువేషన్లో
ఆల్మోస్ట్ పాజిటివ్ సెన్సే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలుగులో మనం మాట్లాడుకుంటే ఇద్దరు బాగా మంచి అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళు కలిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించింది అదే. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ సొసైటీలో గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు జనాలు అందరూ ఆలోచించింది ఇద్దరు పనిచేసే వ్యక్తులు కలుస్తున్నారు, కలిస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాని అవుతున్నారంటే ఆ యొక్క గొప్పతనం. ఎందుకంటే మేము వేయటమే కాదు, అలాంటి యువకులతో చాలామంది చాలా విధంగా ఇండియా అభివృద్ధి పదంలో నడుస్తుందని చాలా ఓట్లు వేయించడం జరిగింది. ఇదే విషయాన్ని చాలామందికి చాలా విధాలుగా అన్ని విధాలుగా చెప్పి ఒప్పించి దగ్గరుండి ఓట్లు వేయించాం. అదే విషయాన్ని ఆయన గారు కూడా గుర్తుపెట్టుకొని మా కోసం మాలాంటి యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉందని మేము అనుకుంటున్నాం. తెలంగాణ విడిపోవటం వల్ల ఆంధ్రాకి ఎక్కువ నష్టం జరిగిందనే బాధలో మేము ఉన్నాం. కాబట్టి మాకు వీలైనంత త్వరగా మంచి క్యాపిటల్ నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు సమర్థవంతమైన నాయకుడని ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆయన చేస్తారని అనుకుంటున్నాం. అన్ని విధాల అన్ని అంశాల్లో ముందుకు వెళ్తామని. ప్రస్తుత పరిస్థితిని బట్టి నరేంద్ర మోడీ పీఎం అవడం చాలా మంచి విషయమే. దాన్ని బట్టి మన చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవడం వల్ల డివైడ్ అయిన తెలంగాణ మనకి ఏదైనా నష్టం చేకూర్చింది అనుకోకుండా చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తూ జాబ్స్ పరంగా చాలామందికి బీటెక్ వాళ్ళకి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ రావడం వల్ల లక్షల మంది బయటికి రావటం, మనకి ఈ జాబ్స్ పరంగా కూడా చాలా కొరత ఉండటం చాలా ఇదిగా కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసే ఇది లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా ఇండస్ట్రియల్స్ ఇవన్నీ డెవలప్ అవ్వటం, ఇవన్నీ చేస్తే కానీ జాబ్స్ వరకు సెట్ అవ్వటం, యువతకి మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. సో చంద్రబాబు నాయుడు చేయగలదని మేము నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ ఇది రావడం వల్ల కూడా మేమందరం యువత మేల్కొని చంద్రబాబు నాయుడు గెలిపించడం కూడా జరిగింది. దీన్ని బట్టి డెవలప్మెంట్ జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో యొక్క భారతదేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించింది అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక మంచి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఈ భారతదేశ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఆయనైనా సరే ఆయన మీద ఆ విధమైనటువంటి ఆలోచన కానీ ఆ విధమైనటువంటి క్రేజ్ కానీ ఆయనకి ఏ విధంగా వచ్చిందంటే, గుజరాత్లో ఆయన చేసినటువంటి సంస్కరణ కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే చేసినటువంటి అభివృద్ధి కానీ, లేదా ఐటీ రంగంలో కానీ ఇత్యాది అన్నీ కూడా అతనికి ఒక ప్లస్ పాయింట్ అయిపోయి వాళ్ళ దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందినటువంటి గుజరాత్ లాగా ప్రతి రాష్ట్రాన్ని చేస్తాడు ఈయన అనే ఒక బ్రహ్మాండ ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఉంచి ఆయనకి ఈరోజు పట్టం కట్టారు. మరి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మన నిపుణులు చెప్పినటువంటి విషయాలన్నీ కనుక ఒకసారి పరిశీలించినట్టయితే ఇవాళ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటిదాకా అన్ని రంగాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తారన్నాయి. కానీ వాటికి అలాట్ చేయబడినటువంటి ఆ సొమ్ము అనేది లబ్ధిదారుడికి వెళ్ళేటప్పటికి 11 పైసలు మాత్రమే వెళ్తుందనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ సిటిజన్లో కూడా ఉంది. ఈయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు అంటే ముందు వాటిని సంస్కరించేటువంటి క్రమాలు చేయాలి. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్ అయ్యేటట్టుగా ప్రోత్సహించాలా, అలాగే పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ జనరేట్ అయ్యేటట్టుగా చూడాలా. ఎందుకంటున్నామంటే ఇవాళ సపోజ్ మన దగ్గరలో మార్పులు చూసుకుంటే గ్రానైట్ పరిశ్రమ మొదలు పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవర్ ప్రాబ్లం. ఆ తర్వాత చాలామంది ఇండస్ట్రీస్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇండస్ట్రియల్ పవర్, జనరల్ పవర్ అని చెప్పేసి రకరకాల డివైడ్ చేసి వాళ్ళకి ఇన్ని గంటలు వీళ్ళకి ఇన్ని గంటలు ఇచ్చే క్రమం జరుగుతుంది. ఈ క్రమంలో ఏంటంటే పరిశ్రమలు పెట్టాలంటే జనాలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. మరి లక్కీగా ఇప్పుడు స్టేట్ డివైడ్ కావడం, మరి ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి రాయితీలు గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రకు ప్రత్యేకిస్తానని ప్రకటించడం కొంతవరకు సంతోషమైనా సరే, కానీ విద్యుత్ రంగంలోకి వచ్చేటప్పుడు కనుక సంస్కరణ కనుక చేయకపోతే
ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ ఇచ్చిన కోర్టులలో విచారణలో ఉన్న కేసులలో పోలీసులు జోక్యం చేసుకోరని, అటువంటి వివాదాలను కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో బాధితులతో ఎస్పీ మాట్లాడారు. సివిల్ వివాదాలలో తాము జోక్యం చేసుకోలేమని ఆయన తెలిపారు. అది ఫ్యామిలీ ప్రాపర్టీ రాసేటప్పుడు వాళ్ళందరూ హెడ్ ఆఫ్ ఫ్యామిలీగా చేసుకుంటాడు. If it is for the benefit of the joint family, you can అదే మామూలుగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. దీంట్లో పోలీసులు ఏం చేయలేదు అనుకున్నదమ్మా, వాళ్ళు చేస్తారు. మీరు కోర్టులో ఉంది కదా, కోర్టులో అంటే ఐడియా ఆఫీస్లో వర్క్ చేస్తాడంట అబ్బాయి. ఏం చేస్తాడని కరెక్ట్గా తెలీదు. అయితే అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఇంకా అమ్మాయి మాయ మాటలు చెప్పి అబ్బాయికి 2 పెళ్ళిళ్ళు అయింది సార్. 2 పిల్లలు ఉన్నారు. మీ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ? ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు సార్. హైదరాబాద్లో నేను ఏదైనా జాబ్ చేసుకుంటాను అంటే వాళ్ళ నాన్న విడిచిపెట్టించాడు. మీదే ఊరు? మేము మాది ఇక్కడ కర్నూలులో. మీ అమ్మాయి హైదరాబాద్కి వెళ్ళింది. వెళ్తే అక్కడ నుంచి ఇక్కడికి గుంటూరే వచ్చిందో మరి ఎట్లా మీకే తెలుసు మరి ఎలా వచ్చింది, ఎలా వచ్చారు మీరు? ఆ అమ్మాయి గుంటూరులోనే ఉంది అని మా తెలిసిన మనిషి 2 సార్లు మాకు ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయి పరిచయం అబ్బాయి, మీ అమ్మాయి అయితే నా దగ్గర లేదు, ఎక్కడున్నా నాకు తెలియదు, సర్టిఫికేట్ మీకు వచ్చినాయంట కదా సర్టిఫికేట్, మీ అమ్మాయి చదువుకున్నాయి, ఆ సర్టిఫికేట్ నాకు ఇవ్వండి, నేను మీ అమ్మాయికి ఇస్తాను, నా దగ్గర మీ అమ్మాయి కనిపించట్లేదు అదేనా? 10 నెలల బిడ్డ కనిపించట్లేదు. 10 నెలలు అయింది సార్. 10 నెలల నుంచి కనపడలేదు. అబ్బాయి అడ్రస్ ఏ ఊరో కూడా తెలియదు. గుంటూరులో జాబ్ చేస్తారు ఈ నంబర్లా వాళ్ళు దొరుకుతారు. ఫోన్ చేస్తే అప్పుడు కట్టారు. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.